మీరు చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ చూస్తే పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ టీఎంసీకి 147 ఇచ్చింది, బీజేపీకి 137 ఇచ్చింది. ఓకే, బట్ అంటే 147 అంటే 147 ఇచ్చింది కదా అని అంటే ఇదేం డైరెక్ట్ రిజల్ట్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా అంచనాలు, ఒక శాంపిల్స్ తీసుకుంటారు, మొత్తం ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి అందరినీ కలవడానికి వీలుండదు కాబట్టి కొంతమందిని కలిసి వాళ్ళ అభిప్రాయాల మేరకు ఒక అంచనాకు వచ్చి ఈ నంబర్స్ చెప్తారు. పోల్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఇది చెప్పింది. జేవీసీ వచ్చి 131 నుంచి 152 టీఎంసీకి, 138 నుంచి 159 బీజేపీకి. రెండు ఎవరికి వస్తుందో తెలియదు మెజారిటీ. సో పీ మార్క్ బీజేపీ కొంత ఎడ్జ్ ఇచ్చారు, 150 నుంచి 175 అన్నారు, టీఎంసీకి 118 నుంచి 138 అన్నారు. ఇందులో 10 సీట్లు మారినట్టే. మ్యాట్రిస్ టీఎంసీకి 125 నుంచి 140, బీజేపీకి 146 నుంచి 161, అక్కడక్కడే. అంటే క్లియర్ మెజారిటీ ఎవరు ఇవ్వలే. ఇప్పుడు మీరు పీపుల్స్ పల్స్ చూస్తే ఒకటి టీఎంసీకి పూర్తి మెజారిటీ ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 177 నుంచి 187 సీట్లు టీఎంసీకి వస్తాయని చెప్పారు. చాణక్య స్ట్రాటజీస్ మళ్ళీ సేమ్, ఎవరికి పూర్తి మెజారిటీ లేదు, 130 నుంచి 140 ఒకరికి, 150 నుంచి 160 ఒకరికి. సో 10 సీట్లు అటు ఇటు మారడమే. సో ఇప్పుడు పోల్ డైరీ ఇది బీజేపీకి పూర్తి ఎడ్జ్నిచ్చారు. అంటే ఈ మొత్తం నాకు అర్థమైంది ఏంటంటే ఈ అంచనాలని వీటిని చూస్తే స్ట్రాటజిస్టులు, ఇందులో మేజర్గా యాక్సెస్ మై ఇండియా ఉంది కదా, యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాది, వాళ్ళు అసలు మేము వెస్ట్ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించలేదు. వాళ్ళు ఎందుకు అని అంటే వాళ్ళు ఏంటంటే చాలా మంది సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని అంటున్నారు. సో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు కాబట్టి సో మనం అంచనా కూడా సరిగ్గా వేయలేకపోతున్నాము అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ డే పోలింగ్ అయిపోయినాక నెక్స్ట్ డేకి మళ్ళీ అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసి ఇంకొంచెం యాక్యురసీతో కూడినటువంటి నెంబర్స్ ఏమన్నా వస్తే అప్పుడు మేము ప్రకటిస్తామని యాక్సిస్ మై ఇండియా ఫౌండర్ చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్ అంచనా వేయలేని పరిస్థితి. కేసు కూడా పెట్టినట్టున్నారు మమతా బెనర్జీ ప్రభుత్వం. ఎవరు ఆయన మీద కేసులు పెట్టారు.